హాయ్ అండి. ఇప్పుడైతే చలికాలం వచ్చేసింది. బయట చూస్తే వర్షం పడుతుందండి. వర్షం పడుతుంటే మనకేం గుర్తొస్తుందండి? పకోడీలు కానీ వేడి వేడిగా గారెలు కానీ తినాలనిపిస్తుంది. దాంతోపాటు ఇంకొకటి ఉందండి, వేడివేడిగా శనగగుగ్గిలు, శనగలు కానీ అలసందలు కానీ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ అయితే శనగలు అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత పప్పు కుక్కర్లో అయితే వేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చేలాగా వెయిట్ చేయాలి. ఉడికిని అంటే వాటిని అయితే వడగట్టుకోవాలి. సన్నగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలి. పక్కన బాండీ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం తిరగమాత గింజలు, శనగిత్తనాలు, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఈ వడగట్టిని శనగలు అయితే వేసుకోవాలి. దానికి తగినంత పసుపు, సాల్ట్, కొంచెం వెల్లుల్లి కారం వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ శిరీష ఆల్ ఇన్ వన్ ఓక్ ఛానల్.